ఈరోజు మనం ప్రాఫిట్ లాస్లో సెకండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. దీంట్లో ఒక 50 బిట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ బిట్ ఏముందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏ సోల్డ్ ఏ సెల్ ఫోన్ టు బి at a loss of 20% and B sold it to C at a loss of 25% and C paid 900 for the cell phone. C paid 900 for the cell phone. How much did A buy the cell phone? ఓకే, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఏ అనే వ్యక్తి ఒక మొబైల్ని కొన్నాడు, అది బీకి అమ్మేశాడు. బీకి అమ్మినప్పుడు 20% నష్టానికి అమ్మాడు. అగైన్ బి ఏం చేశాడు, సికి అమ్మేశాడు. అప్పుడు బి సికి అమ్మేటప్పుడు కూడా ఆయన 25% నష్టానికి అమ్ముకున్నాడు, 25% లాస్కి అమ్ముకున్నాడు. అయితే సి అనే వ్యక్తి సెల్ ఫోన్ని 900 పెట్టి కొన్నాడు. అయితే ముందుగా ఏ అనే వ్యక్తి సెల్ ఫోన్ని ఎంత కొన్నాడు? ఓకే, చూడండి. ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఒక మొబైల్ని ఒకరి తర్వాత ఒకరు తీసుకున్నారు. ఫస్ట్ ఏ అనే వ్యక్తి సమ్ ఎక్స్ రూపీస్కి తీసుకొని బీకి అమ్మాడు. ఏ తీసుకెళ్ళి బీకి అమ్మాడు. బీకి అమ్మేటప్పుడు 20% నష్టానికి అమ్ముకున్నాడు. 20% నష్టానికి అమ్ముకుంటే బీకి వచ్చిన అమౌంట్ ఎంత అంటే దాంట్లో 80% అమౌంట్ వచ్చింది. బి తీసుకెళ్ళి సికి అమ్మాడు. బి సికి అమ్మేటప్పుడు కూడా బి సికి 25% నష్టానికి అమ్మాడు. అప్పుడు ఆయనకు వచ్చింది ఎంత అంటే 75% అమౌంట్ వచ్చింది. చివరిలో సి ఎంత కొన్నాడు అంటే దాన్ని 900 కొన్నాడు. సి ఎంత కొన్నాడు అంటే 900 కొన్నాడు. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏ ఎంత కొన్నాడు అనేదే కావాలి. ఏ ఎంత కొన్నాడు? ఓకే, మనకు నచ్చినట్టు క్యాలిక్యులేట్ తీసుకోవచ్చు. 25 3s 25 4s 4 20s అండ్ 25s 3 3s. ఇక్కడ 300 ఉంది. డినామినేటర్లో 5 అవతలికి వెళ్తే మనకు 300 × 5 1500 అవుతుంది. సో ముందుగా ఏ అనే వ్యక్తి ఆ మొబైల్ని ఎంత కొన్నాడంటే 1500కి కొన్నాడు. మొదటి వ్యక్తి కొన్నది ఎంత అంటే 1500. ఓకే, రైట్. నెక్స్ట్, ద పర్సెంట్ ప్రాఫిట్ ఎర్నడ్ బై సెల్లింగ్ యాన్ ఆర్టికల్ ఫర్ ₹1920 ఈజ్ ఈక్వల్ టు ద పర్సంటేజ్ లాస్ ఇంకర్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఫర్ ₹1280. అట్ వాట్ ప్రైస్ షుడ్ ద ఆర్టికల్ బి సోల్డ్ టు మేక్ 25% ప్రాఫిట్? ఓకే, ఒక వస్తువును 1920 రూపాయలకు అమ్మడం ద్వారా వచ్చిన లాభ శాతం అదే వస్తువును 1280 రూపాయలకు అమ్మడం ద్వారా వచ్చిన నష్ట శాతానికి సమానం. ముందుగా 1920కి అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ 1280కి అమ్మినప్పుడు వచ్చిన లాస్కి ఈక్వల్. రెండు ఈక్వల్. దెన్ టోటల్ యాడ్ చేసుకుంటే మనకు 3200. రెండు ఎప్పుడైతే ఈక్వల్ అంటాడో అప్పుడు రెండు యాడ్ చేసి బై 2 చేసుకోవాలి. బై 2 చేసుకుంటే మనకు వచ్చేది 1600 రూపీస్. ఇది కాస్ట్ ప్రైస్. 1600 రూపీస్ కాస్ట్ ప్రైస్. అగైన్ దీనిపైన 25% ప్రాఫిట్ రావాలి అంటే ఆ వస్తువును ఎంత కమ్మాలి? సో దీనిపైన 25% ప్రాఫిట్. 1600లో 25% మీన్స్ 1/4 అంటే 400 ప్రాఫిట్. సో 25% ప్రాఫిట్ వేసుకుంటే 25% ప్రాఫిట్ అంటే 400 తీసుకుంటే 2000 రూపీస్ మనకు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 2000 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 25% ఆఫ్ 1600 బికమ్స్ 400. 1600 + 400 2000 రూపీస్. 2000 రూపీస్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, 2000 రూపీస్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3. ఏ ఫ్యాన్ అండ్ ఏ వాచ్ ఆర్ సోల్డ్ ద సేమ్ ప్రైస్ ఆఫ్ ₹627. ద షాప్కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ ద ఫ్యాన్ అండ్ లాస్ ఆఫ్ 5% ఆన్ ద వాచ్. ఫ్యాన్ పైన ప్రాఫిట్ వచ్చింది 10%, బట్ వాచ్ పైన 5% లాస్ వచ్చింది. ఫైండ్ హిజ్ ఓవరాల్ పర్సెంట్ గెయిన్ ఆర్ లాస్. ఓకే, ఒక ఫ్యాన్ మరియు వాచ్ 627 రూపాయలకు
627 రూపీస్కి అమ్మడం జరిగింది. దుకాణదారుడికి ఫ్యాన్ పైన 10% లాభం వస్తుంది, వాచ్ పైన 5% నష్టం వస్తుంది. మొత్తం మీద లాభమా లేదా నష్టమా ఎంత శాతం అంటున్నారు. ఓకే, సో 2 ఆర్టికల్స్ని 627 రూపీస్కి అమ్ముతున్నాడు ఒక్కొక్కటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ అనుకుందాం. ఫ్యాను సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ 627 రూపీస్. 627 రూపీస్. సో దానిపైన ప్రాఫిట్ ఎంత వచ్చింది? 110. 10% ప్రాఫిట్. దానిపైన ప్రాఫిట్ 10% కాబట్టి 110%. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? దీని కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? సో 100% కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 100/110 ఇంటూ 627. 0 0 11 5 11 7. సో దీంట్లో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 570. ఇక సేమ్ అట్లాగే వాచ్ సెల్లింగ్ ప్రైస్ సేమ్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వాచ్ 627 అండ్ ఇక్కడ 5% లాస్ అన్నాడు. వాచ్ పైన 5% లాస్ వచ్చింది, నష్టం వచ్చింది. ఓకే, దెన్ 5% లాస్ మీన్స్ 95%. 95%. దెన్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది సేమ్ కాస్ట్ ప్రైస్ కనుక్కో. కాస్ట్ ప్రైస్ 100%. కాస్ట్ ప్రైస్ 100%. సో 100/95 ఇంటూ 627. 5 టేబుల్, 5 20s, 5 19s. సో 19 ఇక్కడ n టైమ్స్ పోతుంది. 19 3s అండ్ 19 3s. సో మనకి ఇక్కడ వచ్చింది ఎంత అంటే 660 కాస్ట్ ప్రైస్. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 570. సెకండ్ ఎంత వచ్చింది? 660. ఓకే రైట్. ఇక రెండు కలిపి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? రెండు కలిపి కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే రెండు కలిపితే 0 13 అండ్ 1230. ఎంత వచ్చింది? 1230. ఓకే, 0 అండ్ 13 1230 కాస్ట్ ప్రైస్. బట్ సెల్లింగ్ ప్రైస్ రెండు కలిపి 627 అండ్ 627 1254. సెల్లింగ్ ప్రైస్ 1254. సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ 24 రూపీస్ ప్రాఫిట్. 24 రూపీస్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి 24 రూపీస్ ప్రాఫిట్. దెన్ ఆ 24 రూపీస్ ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. 24 రూపీస్ ఎంత పర్సంటేజ్ అవుతుంది? ఓకే, సో కాస్ట్ ప్రైస్ 1230, ప్రాఫిట్ 24 రూపీస్. ప్రాఫిట్ పర్సంటేజ్ 24/1230 ఇంటూ 100. దెన్ 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 3 టేబుల్తో 3 4s 3 1s 3 8s. 80/41. సో 80/41 అంటే ఇక్కడ 8 10s 80. 80/41 అంటే ఎగ్జాక్ట్ 40 అయితే 2 టైమ్స్ పోయేది. అంటే అప్రాక్సిమేట్లీ 2% వాల్యూ ఏదైతే ఉందో అది మన ఆన్సర్. ఓకే, సో 41 అనేది 80లో అప్రాక్సిమేట్లీ 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2% ప్రాఫిట్ వచ్చిందని అర్థం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మోహన్ సెల్స్ హిజ్ వాచ్ అట్ ఎ లాస్ ఆఫ్ 500 ఫర్ ₹1000. ఫైండ్ ద లాస్ పర్సెంట్. ఓకే, ఇక్కడ మోహన్ అనే వ్యక్తి తన గడియారాన్ని 500 రూపాయల నష్టానికి 1000 రూపాయలకు అమ్మేశాడు. అయితే మరి నష్ట శాతం ఎంత? సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1000 రూపీస్. అతనికి వచ్చిన లాస్ ఎంత అంటే 500 రూపీస్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1500 రూపీస్. సో ఇప్పుడు అతనికి వచ్చిన లాస్ ఆన్ 1500, 500 లాస్. 500 లాస్ ఆన్ 1500 రూపీస్. దెన్ లాస్ పర్సంటేజ్. 5 3s 15. 100/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 33 1/3% లాస్. ఎంత లాస్ అయ్యాడంటే 33 1/3% లాస్. సో 33 1/3% ఆన్సర్. ఓకే, ఏ మ్యాన్ పర్చేజ్డ్ 10 horses and 6 cows
ఫర్ 10,500 rupees. He sold the horse at 10% profit and cows at 15% loss. ఓకే, ఒక వ్యక్తి 10 గుర్రాలు మరియు 6 ఆవులను కలిపి 10,500 కొన్నాడు. 10,500 కొన్నాడు. దాంట్లో గుర్రాన్ని అమ్మినప్పుడు 10% లాభానికి, అట్లాగే ఆవును అమ్మినప్పుడు 15% నష్టానికి అమ్మాడు. If his net profit is 300 rupees, find the cost of one horse. ఒక గుర్రం ధర ఎంత? గుర్రం కొన్న వెల ఎంత? ఒక వ్యక్తి 10 గుర్రాలు మరియు 6 ఆవులను కలిపి 10,500 కొన్నాడు. అయితే అట్లా కొన్న తర్వాత అతను గుర్రాన్ని 10% లాభంతో, ఆవును 15% నష్టంతో అమ్మడం జరిగింది. అయితే అతని నికర లాభం ఎంత అంటే 300 రూపీస్. ఒక గుర్రం ధర ఎంతో కనుక్కోండి అంటున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు గుర్రం ధరను కనుక్కోవడం. హార్సెస్ అండ్ కౌస్ మొత్తం కలిపి ఎంత కొన్నాడు అంటే 10,500 కొన్నాడు. హార్స్ అండ్ కౌస్ అన్నీ కలిపి 10,500 కొన్నాడు. ఓకే, నెక్స్ట్ మనకు హార్స్ పైన 10% ప్రాఫిట్ వస్తుంది, అట్లాగే కౌ పైన 15% లాస్ వస్తుంది. హార్స్ పైన 10% ప్రాఫిట్, కౌ పైన 15% లాస్. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే అతనికి నికరంగా 300 లాభం వచ్చింది. ఓకే, నికర లాభం 300 అంటే ఫైనల్గా అతనికి వచ్చిన ప్రాఫిట్ 300. రైట్, ఇక్కడ మన క్యాలిక్యులేషన్ తీసుకుంటే 100 కామన్గా ఉంది కాబట్టి 100లో మనకు డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి. లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. లైక్డ్ ఫ్రాక్షన్స్లో మనకు డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి, వాటిని సజాతి భిన్నాలు అంటాం. హారాలు సమానంగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఒక డినామినేటర్ వేసుకొని పైన ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ రాసేసుకోవచ్చు. 10H మైనస్ 15 కౌస్ ఈజ్ ఈక్వల్ టు 300. సో ఈ 100 అవతలికి వెళ్తే ఇంటూ 100గా రాసుకుంటాం. సో 10H ప్లస్ 15 కౌస్ ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 100. 300 ఇంటూ 100. ఓకే, ఇక్కడ కనబడే నంబర్స్ అన్నీ మనకు 5తో డివిజబుల్ అయ్యే నంబర్సే కాబట్టి బై 5 వేసేసుకోండి. సింపుల్గా బై 5 వేసేసుకోండి. 5 2s 2H, 5 3s 3C, 5 6 టోటల్ 6,000. సో ఇది ఈక్వేషన్ 2గా తీసుకుందాం. అంతకుముందుది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ 2 క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు హార్స్ కాస్ట్ వచ్చేస్తుంది. సో హార్స్ కాస్ట్ కావాలి. సో 2H మైనస్ ఈజ్ ఈక్వల్ టు 6,000. సో ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్స్లో నుంచి మనకు కావాల్సిన హార్స్ కాస్ట్ను కనుక్కుంటున్నాం. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ హార్స్ కావాలి అంటే కౌస్ క్యాన్సిల్ అయిపోవాలి. కౌస్ క్యాన్సిల్ కావాలంటే కౌస్ నంబర్ ఈక్వల్ ఉండాలి. కౌస్ నంబర్ ఈక్వల్ ఉండాలి అంటే ఇక్కడ నంబర్ ఎంత ఉంది? 3C ఉంది. మరి ఇది కూడా 3 రావాలి అంటే మొత్తం ఈక్వేషన్ని మనం 3తో మల్టిప్లై చేసుకుంటే అప్పుడు 2 ఈక్వల్ అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మనం ఇప్పుడు దీన్ని 3తో మనం మల్టిప్లై చేస్తున్నాం. ఈక్వేషన్ 1ని 3H ప్లస్ 3C ఈజ్ ఈక్వల్ టు 31,500. 105 3 5 105 3 315. 105 3 315 అండ్ 00. నెక్స్ట్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసండి. 2H మైనస్ 3C ఈజ్ ఈక్వల్ టు 6,000. సో ఇక్కడ క్యాన్సలేషన్ చూడండి. రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, బట్ సైన్ ఆపోజిట్ సైన్ ఉంది. ప్లస్ మైనస్ గుర్తులు వేరుగా ఉన్నాయి. క్యాన్సిల్ చేద్దాం. ఓకే, 5H ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత? 37,500. 37,500. అగైన్ 5 టేబుల్తో 5 7s 5 5s. సో ఇక్కడ హార్స్ కాస్ట్ ఎంత వచ్చిందంటే 7,500. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన మొత్తం ఎన్ని గుర్రాలు కొన్నాడు అంటే 10 గుర్రాలు కొన్నాడు. కాబట్టి 10 గుర్రాలు ధర 7,500 అయితే ఒక గుర్రం ధర ఎంత? 750. ఓకే, సో 7,500 by 10
కట్ చేస్తే ఈచ్ హార్స్ కాస్ట్ 750. ప్రతి గుర్రం ఒక్కొక్క గుర్రం ధర ఎంత అంటే 750 రూపాయలుగా తీసుకోవచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్.